హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. భార్య హడావిడి చేస్తూ ఇంట్లో భర్తని పిల్లల్ని పరుగులు తీస్తూ గబా కానివ్వండి బయలుదేరాలి అంటూ సూట్ కేసుల మీద సూట్ కేసులు సర్దేస్తోంది. ఇదిగో ఇందులో నానమ్మకు కావలసిన చీరలు, అలాగే నానమ్మకి ముడికి పెట్టుకునే బన్నులు, చెప్పులు, అలాగే నానమ్మ కోసం అని చెప్పి నానమ్మకి ఇష్టమైన రంగుల గాజులు, అన్ని రకాలు పెట్టుంచానర్రా. ఇవన్నీ తాతగారి బట్టలు. నేను నానమ్మ కోసం తాతగారి కోసం కొన్న వాచ్, నానమ్మ కోసం నేను చేయించిన బంగారు నల్లబూసలు, అలాగే ఇందులో నాకు చాలా నచ్చేసాయని నానమ్మ కోసం హ్యాండ్ బ్యాగులు అవన్నీ కొని పెడుతున్నాను. తాతగారి కోసం ఇవన్నీ తీసుకున్నాను. ఇదిగో ఇందులోనేమో మీ అత్తయ్య కావ్య కోసం అని చెప్పి 6 పట్టు చీరలు తీసుకొని 6 వర్క్ చీరలు తీసుకొని బ్లౌజులన్నీ మగ్గం వర్కులు చేయించి మరీ సర్దాను అని. ఇదిగో ఈ ట్రాలీ నిండానేమో ఇవి నానమ్మకి ఇష్టమైనవి స్వీట్స్, అలాగే హాట్లు, ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్ దొరికేయన్నీ ఆల్మోస్ట్ తీసుకున్నాను. ప్రోటీన్ పౌడర్ కూడా రోజు కలుపుకొని తాగమని చెప్పండి. అలాగే ఇందులో అత్తయ్యకి ఇష్టమైనవి అన్నీ పెట్టాను. ఇందులోనే అత్తయ్య వాళ్ళ పిల్లల బట్టలు, అత్తయ్య వాళ్ళ ఆయనకు కూడా బట్టలు పెట్టుంచాను. వాళ్ళ పిల్లల కోసమనే బొమ్మలు కూడా పెట్టాను. ఇవ్వండి అమ్మా అన్న తర్వాత రండి ముందు మీరు రెడీ అవుదురు కానీ అని హడావిడి చేసే పాప మీనాని, బాబు వినయ్ని గబా పరుగులు తీయించింది అక్షర. పరుగులు తీయించి గబగబా స్నానాలు చేయించేసి పిల్లలకి మీరు నానమ్మను విసిగించకూడదని, తాతయ్య గారిని విసిగించకూడదని, పద్దాక అడిపించకూడదని, ఆయన ఉప్పెక్కకూడదని, పరుగులు తీయించకూడదని, నానమ్మను అయి కావాలి ఈ కావాలి అని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది. అలాగే మమ్మీ అంటూ పిల్లలన్నిటికీ సరే అంటున్నారు. ఆ తర్వాత భర్తని ఏంటి అరవింద్ ఇంకా ఇలాగే ఉన్నారు అంటే ఏమీ లేదులే అని అలా నుంచుంటే గబగబా భర్త చేత బట్టలేయించి షర్టు బటన్ పెట్టేసి టకటకమని తల దువ్వి పౌడర్ అద్ది వాచి పెట్టేసి అన్నీ ఉన్నాయిగా, ఇందులో మీకు పిల్లలకి కావలసిన బట్టలు, మీకు కావలసిన యాక్సెసరీస్ అన్నీ సర్దాను, బయలుదేరండి త్వరగా అనేసి అన్నిటినీ తీసుకెళ్ళి పనమ్మాయి సహాయంతో కారులో సర్దిచ్చింది అక్షర. ఆ తర్వాత లోపలికి వస్తే పిల్లల్ని కారెక్కండమ్మా అంటూ ఏంటి అరవింద్ బయలుదేరకుండా నుంచొని, ఏమీ లేదు అక్షర, మన పెళ్ళై 12 సంవత్సరాలు. ఈ 12 ఏళ్లలో వాళ్ళు ఒక్కసారి కూడా నీకంటూ ఫోన్ చేసి నిన్ను రమ్మంది లేదు, పలకరించింది లేదు. ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు పిల్లలు రండి అంటారే తప్ప అక్షరని కూడా తీసుకురమ్మని తను ఎలా ఉందని ఒక్కసారైనా అడగరు. ఎందుకు చెప్పు ప్రతిసారి ప్రయాస పడిపోతావు? నేను పండక్కి ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి సంవత్సరం అంతా నాతో పిల్లలతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేవి చెప్పించుకుంటావు. చెల్లెలు పెళ్ళికైనా పిలిచారా కనీసం నిన్ను? నువ్వు పరాయి దానివని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళే సర్వస్వం అనే ఎందుకురా పిచ్చిదానిలా పరుగులు తీస్తావు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిల్లలు, నేను, ఇల్లు, ఉద్యోగం, 5 నిమిషాలు ఖాళీగా ఉండవు. మనం ఈ సంవత్సరం అంతా ఎక్కడికి బయటికి వెళ్ళినా అత్తయ్యకి ఆ చీర బాగుంటుంది అంటావు, మావయ్యకి ఈ వాచ్ బాగుంటుంది అంటావు, ఆడపడుచుకి అవి బాగుంటాయి అంటావు, ఇవి బాగుంటాయి అంటావు. అన్నీ తెచ్చి 2 ట్రాలీలకు నింపేస్తావు. వాళ్ళ కోసమనే 10 రోజులు సెలవు పెడతావు. ఒళ్ళు అలిసిపోయిందాకా అన్ని రకాల వంటలు చేస్తావు. ఎక్కడెక్కడ దొరికేవన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ దాకా తీసుకొచ్చి సర్దిస్తావో. దేనికి చెప్పు ఈ తాపత్రయం అంతా? మనం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టు ఉంటే పోలేదా అన్న భర్త మాటలకి, చూడరవింద్, నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నీకు ఉన్న అమ్మ నాన్నల్ని నా వల్ల నువ్వు దూరం చేసుకోవద్దు. తల్లిదండ్రులు పోతే మళ్ళీ తిరిగి రారు. భార్యాభర్తలుగా మనం మన బిడ్డలకి అమ్మా నాన్నలం అయిన తర్వాత ఆ ప్రేమని వాళ్ళకి కంప్లీట్గా ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మీ అమ్మా నాన్నలు కూడా అనుకుంటారు కదో. నాకెటు లేని తల్లిదండ్రులు తిరిగి రారు. నేను అత్తయ్య మామయ్యలోనే అమ్మా నాన్నల్ని చూసుకుంటున్నాను. ఏదో తప్పు చేశామనే కోపం ఎన్నాళ్ళుంటుందే? వాళ్ళకి ఎదురెళ్ళావు నువ్వనే బాధ. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా ఆ బాధ
బాధ పోదంటావా? పోయిన రోజున వాళ్ళొచ్చి శేష జీవితాన్ని మన దగ్గర కాదా గడిపేదే? అప్పుడైనా నేను వాళ్ళని పువ్వుల్లో పెట్టి అమ్మా నాన్నల్లా చూసుకోనంటావా చెప్పు? ముందు మీరు బయలుదేరండి అనే భర్తని హడావిడి చేయించి కారెక్కిచ్చింది. నువ్వు జాగ్రత్త అంటే నువ్వెటు పండుగ చేసుకోవు, కనీసం పూజ చెయ్యవు, మేము లేకపోతే గుడికి వెళ్ళవు, అలా కూర్చొని ఉంటావు, టైంకి తినరా, ఫోన్ చేస్తాను అన్నాడు అరవింద్. అబ్బా 4-5 రోజులకే ఇన్నప్పగింతలు? నాకేమైంది? ఇన్ని సంవత్సరాలుగా నేను ఉండట్లేదా? నాకు అలవాటే, వెళ్ళిరండి, పాప బాయ్, బాబు బాయ్ అనే. జాగ్రత్త, స్లోగా డ్రైవ్ చేయి అని భర్తకి చెప్పి అక్షర అలా కనుమరుగైపోయింది. రోడ్డు మీద మైలురాళ్ళు దాటుకుంటూ అరవింద్ కారు అలా పరుగులు తీస్తూ ఉండగా ఇప్పుడు బాబు వయసు 9 సంవత్సరాలు, పాప వయసు 8 సంవత్సరాలు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కూడా అయ్యారు. దాంతో తండ్రిని డాడీ ఎందుకు మమ్మీ అలా బాయ్ చెప్తూ నుంచోనే అన్నీ నానమ్మ కోసం, తాతయ్య కోసం, అత్త కోసం, అందరి కోసం అవని ఇవని చేసి పెట్టి సర్దుద్ది కదా కొనుక్కొచ్చి. అమ్మ మరి మమ్మీ ఎందుకు రాదు డాడీ అని అడిగారు పిల్లలు. నానమ్మ తాతయ్య చాలా మంచివాళ్ళు కదా, నానమ్మ తాతయ్యతో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, ఆడుకుంటాం, టైం స్పెండ్ చేస్తాం. నానమ్మ మా కోసం అవని ఇవని వండి పెట్టుద్ది, కథలు చెప్పుద్ది, తాతయ్య మమ్మల్ని అక్కడికని ఇక్కడికని తీసుకెళ్తాడు. మరి మమ్మీ ఎందుకు రాదు? మరి మమ్మీ ఎందుకు బాయ్ చెప్పి పంపిస్తుంది డాడీ అని అడిగారు పిల్లలిద్దరూ. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గుండెల్లో ఎన్ని సంవత్సరాలు ఉగ్గబట్టిన బాధ బయట వాళ్ళకి చెప్పుకుంటే చులకన, చిన్నతనం. భార్యకి చెప్పుకున్న ఆవిడ ఏం చేస్తుంది? మహా అయితే గనక తిరిగి ఒక నిట్టూర్పు విడిచి బాధపడే కాసేపు కన్నీళ్లు పెట్టుకొని వదిలేస్తుంది. బిడ్డలకైనా చెప్పుకుందాం అనిపించింది అరవింద్కి ఈసారి. దాంతో కారు పక్కకి తీసి ఒక దేవాలయం దగ్గర ఆపి దర్శనమై వచ్చాక అలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీ అమ్మ నేను చిన్నప్పటి నుంచి స్నేహితులమమ్మ, మాది చాలా పవిత్రమైన స్నేహం. ఆ తర్వాత ఇంజనీరింగ్కి వచ్చాం. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత వయసు ప్రభావమో, మీ అమ్మ అమాయకత్వమో, మీ అమ్మలో ఉన్నటువంటి చాలా మంచితనాలు, మంచి గుణాలు తెలియదు, కానీ నన్ను మీ అమ్మకి ఆకర్షణీయంగా కనిపించటం వల్ల మీ అమ్మ నన్ను ఆకర్షితుణ్ణి చేశాయి. నా మనసు నాకు తెలియకుండానే మీ అమ్మ వశమైపోయింది. మీ అమ్మని ప్రేమించడం మొదలుపెట్టాను. అలా ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు. చాలా పెద్ద కాలేజీలో చదువుకున్నాం ఇద్దరం కూడా. మీ అమ్మమ్మ తాతయ్యలకి మీ అమ్మ ఒక్కతే కూతురు, మీ నానమ్మ తాతయ్యలకి నేను, అలాగే అత్తయ్య, 2 పిల్లలు. అయితే పోటాపోటీగా చదివేవాళ్ళం మీ అమ్మ నేను కూడా. ఇంజనీరింగ్ అయిపోయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా పెద్ద ఉద్యోగం నాకు మీ అమ్మకి వచ్చిందే. మీ అమ్మకి నేను ఆ రోజు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాను, ఐ లవ్ యూ అనే. చిన్నప్పటి నుంచి తెలిసిన పరిచయం, స్నేహం. దాంతో మీ అమ్మ నా వైపు అలా ఆరాధనగా చూస్తూ నిలబడితే స్నేహితులందరూ పక్కనే ఉండి ఒప్పుకోవాలి అని అల్లరి చేస్తూ, మీ అమ్మకు కూడా నేనంటే మంచి అభిప్రాయం ఉండటం వల్ల నా ప్రేమని ఒప్పుకుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళం వెళదాము, వెళ్ళి మీ అమ్మ నాన్నలకి నువ్వు చెప్పు, మా అమ్మ నాన్నలకి నేను చెప్తాను. సాంప్రదాయం ప్రకారం నానమ్మ తాతయ్యని తీసుకొని నేనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పి అమ్మను పంపించాను. వచ్చి ఇక్కడ నేను నానమ్మ తాతయ్యలతో మాట్లాడదాం అనుకునేలోపు అక్కడ అమ్మ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమైంది అక్షర అని అడిగితే అమ్మ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, మీ అమ్మమ్మ తాతయ్య దైవ దర్శనానికని ఏదో ఊరు చుట్టాలతో కలిసి వెళ్ళొస్తూ బస్సు యాక్సిడెంట్కి గురయ్యి స్పాట్లో అమ్మ నాన్న పోయారు, నువ్వు రావా, నాకు భయంగా ఉంది అని అమ్మ ఏడుస్తుంటే, ఈలోగా మీ నానమ్మ తాతయ్యల్ని నేను అక్షరని ఇష్టపడ్డానని, ప్రాణానికి ఒక ఎత్తుగా ప్రేమించానని, తనని తప్ప ఎవరిని వివాహం ఆడలేనని, పాపం వాళ్ళ అమ్మా నాన్న పోయి తను బాధలో ఉందని రండి వెళదామని అడిగాను. నీ ఇష్ట ప్రకారం అన్నీ నువ్వే చెప్పేస్తే అమ్మా నాన్నలుగా మేమెందుకు అన్నారు మీ నానమ్మ తాతయ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, మీ మామయ్య కూతురు మేనకని నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను మీ మామయ్యకి ప్రమాణం చేశాను, నువ్వు దాన్నే చేసుకోవాలి. అనామకురాలు, ఇప్పుడు అమ్మా నాన్న లేని అనాథైన దాన్ని నువ్వెలా చేసుకుంటావురా అని
చాలా మాటలు అన్నారు. మీ అమ్మనే వగలాడి అన్నారు, వంచకి అన్నారు, నన్ను వల్లో వేసుకుంది అన్నారు, మోసకారి అన్నారు. చాలా చాలా మాటలు మాట్లాడితే ఇంకా ఆపండమ్మా, ఏంటి మీరు మాట్లాడేదే? అసలైన యుక్త వయసుకు వచ్చిన కొడుకు మనస్సు తెలుసుకోకుండా, అతని ఇష్టాయిష్టాలని అర్థం చేసుకోకుండా మామయ్యకి మాటిమ్మని ఎవరు చెప్పారు నీకు? ఎవరిని అడిగి మాటిచ్చావు నువ్వు? అక్షరకి నేను మాటిచ్చానమ్మా, చావులో బ్రతుకులో తన చెయ్యి వేడననే. తనలాంటి మంచి అమ్మాయికి నేను ద్రోహం చేస్తే భగవంతుడు నాకు పుట్టగతులు ఉంచడు. తల్లి తండ్రిని పోగొట్టుకొని ఒక ఆడపిల్ల బాధలో ఉందంటే నువ్వు ఒక ఆడపిల్ల తల్లివే, అంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని నేను బట్టలు సర్దుకొని వెళ్ళబోతుంటే నా చేతులు గట్టిగా పట్టుకున్నారు తాతయ్య శంకర్రావు, నానమ్మ సుశీల. పట్టుకునేసరికి పిచ్చి పట్టిందా మీకు అంటే, ఎక్కడికి రా నువ్వెళ్ళేదే? నువ్వు అనామకురాల్ని చేసుకుంటే మా పరువు ప్రతిష్టలు ఏం కావాలి? అది నీకేం మత్తు జల్లిందిరా, మందు పెట్టిందిరా అని చాలా మాటలు మాట్లాడారు అమ్మని. దాంతో ముందు చెయ్యి వదలండి, 6 100 100 126 నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. మీరు చెప్పిన ఆ మేనక మీద నాకెప్పుడూ అలాంటి అభిప్రాయం లేదు. నేను తన వివాహం ఆడలేను. సంబంధం మాట్లాడే ముందు ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సిందే. పెళ్ళనేది మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదని. నేను అక్కడి నుంచి బయలుదేరి అమ్మ దగ్గరకు వచ్చాను. దగ్గరుండే అమ్మమ్మ తాతయ్యల అంత్యక్రియలు జరిగిపోయినాయి. ఆ తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాం. ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఉంటున్నాం. అయితే అమ్మ రోజు అడిగేదే, నానమ్మ తాతయ్య తన గురించి ఏమన్నారు అని. ఒకరోజు పెళ్ళికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని, గుళ్ళో పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసి వచ్చే అమ్మని రెడీ అవ్వమంటే అత్తయ్య మామయ్య ఏరంటే వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, మన పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అని నేను చెప్పాను. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం పెళ్ళి చేసుకోవద్దు, పెద్దవాళ్ళ దీవెనలు ఉండాలి, నాకెటు అమ్మ నాన్న లేరు, నా వల్ల నీకు కూడా వాళ్ళు దూరం కాకూడదని అమ్మ కన్నీళ్లు పెట్టుకుందే. అమ్మకి చాలా సర్ది చెప్పాను. ఆ తర్వాత కూడా ఫోన్ చేసి నానమ్మ తాతయ్యని బ్రతిమిలాడాను. అయినా చచ్చినా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో అమ్మని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో తాళి కట్టాను. ఆ తర్వాత ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళి రావటం మొదలుపెట్టాం. ఆ నాళ్ళల్లో వాళ్ళు నాకు ఫోను చేయలేదు, నన్ను రమ్మనమని అనలేదు. తర్వాత అమ్మ ప్రెగ్నెంట్ అయిందిరా, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాకేమైనా అనుభవం ఉందా? నాకు అదే మొదటిసారి. అమ్మ చిన్నది కదా, ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. పెద్దవాళ్ళు బ్రతికే ఉండి కనీసం మేము ఉన్నామనే తోడు కూడా రాకుండా ఒక ఫోన్ కూడా మీ అమ్మ కడుపుతో ఉందంటే చేయలేదు మీ నానమ్మ తాతయ్య. ఆ తర్వాత మీ అమ్మకి నేనే సీమంతాలు చేయించుకున్నాను, నేనే ఫోటోషూట్లు చేయించుకున్నాను, నేనే హాస్పిటల్కి తిప్పాను. పాపం క్రేవింగ్స్ అనేదే, ఒంట్లో బాగుండేది కాదు, వామిటింగ్స్ అయ్యేవి, వేవిళ్ళు అంటారన్న కూడా తెలియదు నాకు. అదని ఇదని బాధపడితే ప్రతిదీ డాక్టర్లను అడిగి, ఇంటి చుట్టుపక్కల ఆంటీలను అడిగి, ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని ఎలాగోలాగా మీ అమ్మకి నేనే డెలివరీ చేయించుకున్నాను నాన్న వినయ్. అప్పుడు నువ్వు పుట్టావు. అమ్మ పాపం రాత్రంతా నువ్వు పడుకునేవాడివి కాదు, కాసేపు నేను కాసేపు అమ్మ నిన్ను దగ్గరికి తీసుకుని అలా నిన్ను ఆడిస్తూ పాడిస్తూ నిద్రపుచ్చుతూ పెంచుకున్నాం. చెల్లెప్పటికీ కాస్త వివరం తెలిసిందే. ఆ తర్వాత మీనా పుట్టిందే. అమ్మకు ఆపరేషన్ అయిపోయింది. మమ్మల్ని చూడటానికి కానీ మిమ్మల్ని చూడటానికి కానీ కనీసం పలకరించడానికి కానీ ఎవరూ లేని అనాథల్లా మిగిలిపోయాం. ఇంత దాంట్లో మీ అత్తయ్య చదువు అయిపోయింది. కావ్య కూడా ఒక అతన్ని ప్రేమించింది. కాకపోతే ఆ ప్రేమని మీ నానమ్మ తాతయ్య యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మేమెవరికి తన విషయంలో మాట ఇవ్వలేదుగా అనేది వాళ్ళ పట్టుదల, మొండితనం అనుకోవాలేమో బహుశా. వీళ్ళే వెళ్ళి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ అత్తయ్య మీ మామయ్యని తప్ప చేసుకోనందని పెళ్ళికి ఒప్పించి మరీ పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి కూడా అమ్మని కానీ నన్ను కానీ పిలవలేదు. చెల్లికి 2 ఏళ్ళు, నీకు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది, నిన్ను పిల్లల్ని చూడాలని ఉంది, నువ్వు ఈసారి పండక్కి పిల్లల్ని తీసుకుని పిల్లల్ని మాత్రమే నువ్వు పిల్లలు రండి అని. నాకు వెళ్ళాలనిపించింది.
కనిపించలేదు. మీ అమ్మ మనసంతా వాళ్ళ చుట్టూనే తిరిగేదే. దాంతో ఫస్ట్ మీ అమ్మ నాకు వెళ్ళాలని లేదన్నాను, వద్దన్నాను. ఈ లేనిపోయిన బంధుత్వాలు అక్కర్లేదన్నా నన్ను వెంట పెట్టుకొని ముందు పాపం తనే వచ్చిందే. వస్తే మీ అమ్మని రావడానికి వీల్లేదన్నారు, అపవిత్రమైందన్నారు. మీ అమ్మ పెళ్ళికి ముందే తప్పుడు పనులు చేసిందన్నారు, నన్ను ప్రేమించిందన్నారు, ప్రేమించడం ద్రోహం అన్నారు, అమ్మ నాన్నలకి నన్ను దూరం చేసిందన్నారు. మీ అమ్మ మనసు చిన్నబుచ్చుకుందని నాకు తెలుసు. అది బయట పడనివ్వకుండా కన్నేళ్ళని కళ్ళల్లోనే కుక్కేసుకొని తిరిగి వచ్చిందే. ఆ తర్వాత రావద్దందే తననే కదా అని అప్పటి నుంచి నాకు మిమ్మల్ని అప్పగించి ఇదిగో ప్రతి సంవత్సరం పిచ్చిదానిలాగా వాళ్ళ కోసమని ఇవన్నీ కొని పంపిస్తుంది. నాకు ఒకటి అర్థం కాదు పాప బాబు, ఏంటో తెలుసా? అమ్మ కొనే బట్టలు నచ్చుతాయి, అమ్మ కొనే నగలు నచ్చుతాయి, అమ్మ పంపే తినుబండారాలు నచ్చుతాయి. మరి ఆ అమ్మ రక్తం పంచుకొని పుట్టిన మీరు నచ్చుతారో? మరి ఆ అమ్మకి భర్తని కదరా నేను. మరి నా భార్య లేకుండా నేనక్కడ ఉండి ఎంత నరకం అనుభవిస్తున్నానో అదెందుకు వాళ్ళు అర్థం చేసుకోర్రా? ఇన్నే చేసే అమ్మెందుకు వాళ్ళకి నచ్చదురా? పెళ్ళైన తర్వాత భార్య వేరు భర్త వేరు కాదు కదా నాన్న. అత్తయ్య వస్తూ మావయ్యని తీసుకొస్తుంది. నేను పెళ్లి చేసుకోను అని చెప్పిన మేనక కూడా తన మొగుడితో వస్తుంది. వాళ్ళందరూ 100 మంది చుట్టాలని పిలుచుకుంటారు. అంతమంది మధ్య మీరు నేను మనమ్మ ఉండదు చూసారా? మనమ్మని రమ్మని కూడా పిలవరు చూసారా? ఆ బాధ నాకు అలా ఉండిపోయింది నాన్న అని చెప్పాడు అరవింద్. ఆ తర్వాత పిల్లలవన్నీ బాగా మనసులోకి ఎక్కిచ్చేసుకున్నారు. వాళ్ళ నాన్న కన్నీళ్లతో చెప్పిన మాటలు, కన్నీరు, వాళ్ళమ్మ బాధపడ్డ క్షణాలు, అమ్మ నాన్న తలుపులు వేసుకొని మాట్లాడుకోవటం, నానమ్మ తాతయ్యల గురించి అమ్మ ఎంత ఆలోచిస్తుందో. వయసు వస్తున్న పిల్లలు జ్ఞానం తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివే పిల్లలకి గ్రాస్పింగ్ పవర్లు చాలా పెరిగిపోయినాయి. దాంతో ఊరెళ్ళారు. కారు ఆపి అరవింద్ అవన్నీ పని వాళ్ళని తీసుకెళ్ళమంటే టకాటకా అవన్నీ సూట్ కేసులు ఓపెన్ చేసి సర్దుకోవటం పిల్లలు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పిల్లల్ని దగ్గరికి తీసుకుందే సుశీల. మీ అమ్మ ఏం పెట్టుద్దో ఏంటో, ఏం తిన్నారో ఏంటో రండమ్మ అంటే ఇంతకాలం ఆ మాటలకు అర్థం తెలిసేది కాదు. కానీ నానమ్మ మాట్లాడిన మాట చాలా పుల్లవిరుపుగా అనిపించింది. అదే మేము చెప్పినట్టు ఇదిగో మేనకని చేసుకుంటే మీ నాన్న చక్కగా మాతోనే ఉండేవాళ్ళు. మీ అమ్మని చేసుకోబట్టి ఈ కర్మ పట్టి మాకు దూరం అయ్యారు అన్న శంకర్రావు మాటలు గుచ్చుకున్నాయి పిల్లలకే. దాంతో పిల్లలు ఏమీ మాట్లాడలేదు. ఇన్నాళ్లలో నాన్న చెప్పినట్టు మేనత్త ఒక్కరోజు అమ్మకు ఫోన్ చేయలేదు. కానీ అమ్మ పంపిన ప్రతివీ కూడా మగ్గం వర్క్ బ్లౌజులు, శారీస్, డ్రెస్సెస్ అన్నీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆయనకి ఇచ్చిన బట్టలన్నీ తీసుకొని సర్దుకోవటం పిల్లలన్నీ చూశారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య అంటే ఒక ఇష్టం. నానమ్మ చక్కగా కబుర్లు చెప్పుద్ది, వంట చేసి పెట్టుద్ది, తాతయ్య కథలు చెప్తాడు, బయటకు తీసుకెళ్తాడు, అవి ఇవి కొనిపిస్తాడు, ఆడిస్తాడు అని. ఎందుకో ఈసారి వాళ్ళ అమ్మలేని ఆ పండుగ పిల్లలకి నచ్చలేదు. ఎలా ఉన్నావురా అని వచ్చిన చుట్టాలందరూ అరవింద్ని అడిగితే అనేసి తండ్రి వెళ్ళి పక్కకు కూర్చోవటం, అమ్మతో ఫోన్లో మాట్లాడుకోవటం, ఫోన్లో అమ్మ ఫోటోలు తమ ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ కూర్చోవటం చూసి పిల్లలు పండుగకి ఇదిగోమ్మ నీకు పట్టు పావడా కుట్టించాను, నీకోసం బట్టలు తెప్పించానర్రా అని చెప్తే పిల్లలు ఎప్పుడూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలు వేసుకునే వాళ్ళల్లా మేము తెచ్చుకున్నాంలే నాన్నమ్మ ఈ వద్దులే మాకు అని వాళ్ళు తెచ్చుకున్నయే వేసుకున్నారు మీనా వినయ్. ఆ తర్వాత ఇక బయలుదేరే రోజు వచ్చింది. బయలుదేరబోతుంటే పిల్లల్ని దగ్గరికి తీసుకుని మేము చెప్పినట్టుగా గనక నువ్వు వినుంటే మా కళ్ళ ముందే ఉండేవాళ్ళు పిల్లలు. నిన్ను దూరం చేసి పిల్లల్ని దూరం చేసి సంవత్సరానికి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని. ఆ పాపిష్టిదే అనే పాటికి ఇంకా ఆపు నానమ్మ అన్నాడు పిల్లాడు. అనేసరికి వీస్తుపోయి చూసింది సుశీల. అది కాదురా అంటే మాట్లాడొద్దు తాతగారు మీరు అనేసింది పాపాయే. అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నానమ్మ, ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? ఏ అత్తయ్య ప్రేమించి మావయ్యని పెళ్లి చేసుకుంటే తప్పు కాదా? మా డాడీ మా మమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పు అయిపోయిందా? మా డాడీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోలేదే, మీకు ఇష్టపడేంత వరకు టైం
టైం తీసుకునే 2 years ఆగారు. మీరు ఒప్పుకున్నారా? మరి అత్తయ్య విషయం మీరు ఎలా ఒప్పుకున్నారో? నన్ను చేసుకోకుండా మీ అమ్మను చేసుకున్నాడనే బాధ. నన్ను చేసుకుంటే మీరు నాకే పుట్టేవాళ్ళు అంది మేనక. ఆ మాటకి నువ్వెంత మంచిదానివో, నువ్వెంత గొప్పదానివో నీ హస్బెండ్ చెప్పాలి. అలాగే చెప్పాల్సింది ఇక్కడున్న మీ అత్తగారు, మీ మామగారు. చెప్పాల్సింది మా నానమ్మ, తాతయ్య కాదేమో. నువ్వు నిజంగా మా డాడీని లవ్ చేస్తే ఈ అంకుల్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీకు పిల్లలు ఎలా పుట్టారు? అంటే నీదే ట్రూ లవ్ కాదనేగా. మా మమ్మీ డాడీది ట్రూ లవ్ కాబట్టేగా పెళ్లి చేసుకున్నారు. ఏ నానమ్మ, మా అమ్మ పంపించే బట్టలు నచ్చుతాయి, మా అమ్మ పంపించే గోల్డ్ నచ్చుద్ది, మా అమ్మ పంపించే యాక్సెసరీస్ నచ్చుతాయి. అత్త నీకు నచ్చుతాయి. అత్త ప్రేమించితే అత్త పెళ్లి చేసుకుంటానంటే మామయ్యని తప్ప చేసుకోనంటే మీరే వెళ్ళి అపాలజీస్ చెప్పి వాళ్ళని బ్రతిమిలాడి మీరే డౌరీ ఇచ్చి మరీ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువకే రీచ్ అవుతామని ప్రామిసులు చేసి అత్తయ్యకి పెళ్లి చేస్తారు. మా డాడీ 1 penny మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదుగా. మరి మా మమ్మీని ఎందుకు అలా చూస్తారు? మా మమ్మీ చేసిన తప్పేంటి? మా మమ్మీకి అమ్మమ్మ, తాతయ్య, అమ్మ నాన్నలు ఇద్దరూ లేరు. లేనప్పుడు మీలోనే అందరినీ చూసుకుంటుంది. పాపం పిచ్చిదే. వెళ్ళిన దగ్గర నుంచి మీ గురించే నానమ్మ ఎలా ఉంది, తాతయ్య ఎలా ఉన్నాడు, తాతయ్యని విసిగించొద్దు, నానమ్మను బాధ పెట్టొద్దు, అత్తయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోండి, అత్తయ్య వాళ్ళ కోసం ఈ కొన్నాను, తాత కోసం అవి కొన్నాను, బామ్మ కోసం ఈ కొన్నానని చెప్పుద్ది మా మమ్మీ. మా మమ్మీ మీ గురించి ఎప్పుడూ బ్యాడ్గా చెప్పదు. కానీ ఎప్పుడు మా మమ్మీ గురించి మీ అందరూ ఏదో ఒకటి అంటారో. మా డాడీ హ్యాపీగా ఉంటున్నాడని మీరు అనుకుంటున్నారా? మీ ఇంటికి వస్తేనే ఫెస్టివల్ అప్పుడు అన్ని రోజులు మా డాడీ డిసప్పాయింట్ అయ్యి అలా మూల కూర్చొనే ఉంటాడు. నాకు అర్థం కాని విషయం నానమ్మ, నువ్వు తాతయ్యని పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఊరు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు అనుకో, తాతయ్య హ్యాపీగా ఉంటాడా నిన్ను వదిలేసి? నువ్వుంటావా తాతయ్యని వదిలేసి హ్యాపీగా? మరి మా మమ్మీ డాడీని పండగకి విడదీస్తావే. ఎప్పుడు మా మమ్మీని రమ్మనమని ఒకసారి ఫోన్ చేయవే, మాట్లాడవే. మా మమ్మీ పంపించే బట్టలు నచ్చుతాయి, మా మమ్మీ పంపించే పిండి వంటలు నచ్చుతాయి. మా మమ్మీ బ్లడ్ కాదా మాలో ఉంది? మరి మమ్మల్ని ఎత్తుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు, అన్నీ చేస్తావు. సంవత్సరానికి ఒక 4-5 రోజులు చూసే నువ్వే మా రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటున్నట్టు, మా హెల్త్ కేర్ తీసుకుంటున్నట్టు మాట్లాడతావు. మరి మా మమ్మీ రోజు మా గురించి పట్టించుకొని మమ్మల్ని చదివించి మాకు మంచి గైడెన్స్ ఇచ్చి మాకు మంచి బుద్ధులు నేర్పించి మా మమ్మీ పెట్టకుండానే మేము తినకుండానే ఇలా ఉన్నామా? మీరు సంవత్సరంలో 10 రోజులు చూడగానే మేము బ్రతికేస్తున్నామా? మిగతా టైం అంతా మేము బట్టలు కట్టుకోవట్లేదా? మీరు సంవత్సరానికి కొనిపెట్టే ఒక జత మీదే ఉంటున్నామా మేము? ఎందుకు నానమ్మ అలా మాట్లాడతావు? ఈవిడ్ని పెళ్లి చేసుకోలేదని మా డాడీని సాధిస్తున్నావే. మరి ఈ మేనకని పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆయన చెప్పాలేమో కదా మేనక గొప్పదని. మరి ఎందుకు మేనక వాళ్ళ అత్తయ్య, మామయ్య నువ్వే అన్నావుగా 10 మంది ముసలాళ్ళతో కలిసి వేరే ఉంటున్నారు, మొగుడిని వేరు కాపురం తీసుకొచ్చింది నువ్వు, తప్పే, అలా ఉండకూడదని చెప్తే నోరు ముయ్యత్తా అందే. అన్నావా లేదా? నిన్ను మరి నోరు ముయ్యమని మా మమ్మీ ఎప్పుడు అనలేదుగా నానమ్మ. మరి మన అత్తయ్యని నువ్వు మామయ్యకి ఇచ్చి పెళ్లి చేసావు, వెళ్ళి బ్రతిమలాడావు. మీ అత్తయ్య వాళ్ళతో క్లోజ్గా ఉండు, మామయ్య వాళ్ళతో క్లోజ్గా ఉండు, గౌరవించు, పలకరించు అని నువ్వు చాలా చెప్తావు కదా. మరి అత్తయ్య ఎందుకు మామయ్యని తీసుకొని వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టి ప్రతి పండక్కి ఇక్కడికి వచ్చుద్దే? మరి ఎందుకు మామయ్య వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి ఎందుకు వెళ్ళదు అత్తయ్య? మరి మా అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరొద్దన్నారు కానీ మా అమ్మ ఎప్పుడు ఇక్కడికి రానలేదే, మిమ్మల్ని రావద్దనలేదే. కానీ అత్తయ్య మరి వాళ్ళ మామయ్య అత్తయ్యని తన దగ్గర ఉంచుకోవాలనుకోదు కదా, తను వెళ్ళాలనుకోదు కదా. మీరేం చేసినా కరెక్ట్ అయిపోద్ది కదా నానమ్మ. ఎందుకంటే మా అమ్మ మీకు పుట్టలేదు కదా, మా అమ్మమ్మ తాతయ్యకి పుట్టింది కదా. మా డాడీ పెళ్లి చేసుకోగానే మీకు డాడీకి ఉన్న బ్లడ్ రిలేషన్ పోయింది. డాడీ మీ దగ్గర నుంచి ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా, ₹1 అడగకపోయినా మా డాడీ మీకు ఎనిమి అయిపోయాడు. ఏంటో మీరేంటో, మీ పద్ధతులేంటో మాకేమీ వద్దు. నువ్వు కొన్న బొమ్మలు వద్దు, నువ్వు కొన్న బట్టలు వద్దు. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అసలు ఇక్కడికి ఫెస్టివల్కి రాము. మా మమ్మీ లేని పండుగ మాకొద్దు. అక్కడ మా మమ్మీ ఒక్కటే ఉంటుంది పాపం. మా డాడీ ఇక్కడ బాధపడుతూ ఒక్కడే కూర్చుంటాడు పాపం. మేమెలా హ్యాపీగా ఉంటాం? మా అమ్మ నాన్న బాధపడుతుంటే మేము గ్రోనప్ కిడ్స్, ఇప్పుడు మేము పెద్ద అవుతున్నాం. నాకు 10 years వస్తున్నాయి, ఇంకో 10 daysలో. చెల్లికి కూడా 9 years వస్తున్నాయి. మాకు మా మమ్మీ కావాలి. నువ్వు మా మమ్మీ నుంచి మమ్మల్ని వేరు చేసి మా మమ్మీ మీద చాడీలు చెప్దాం అనుకోవద్దు నానమ్మ. ఇన్నాళ్ళు నువ్వు చాలా గ్రేట్ అన్నావు తాతయ్య, నువ్వు చాలా గ్రేట్ అన్నావు నానమ్మ. బట్ మీరు గ్రేట్ కాదు, మీరు బ్యాడ్
బ్యాడ్ మమ్మీ డాడీ, మీరు బ్యాడ్ గ్రాండ్ పేరెంట్స్, మీరు బ్యాడ్ అత్తయ్య మామయ్య, మాకొద్దు మీరు అసలు, డాడీ వెళ్దాం పద అని పిల్లలు అరవింద్ను పట్టుకొని ఏడ్చేసేపాటికే శంకర్రావు సుశీల షాకులోకి వెళ్ళిపోయి వచ్చిన చుట్టాలందరూ అలా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. వామ్మో అని పిల్లలకి నూరు పోసి పంపింది, పిల్లలకి అచ్చేసి పంపింది, ఇచ్చేసి పంపిందంటే ప్రతిసారి వినే వాళ్ళ మనస్సు ఈసారి ఎందుకో ఆ మాటలు కరెక్ట్ అనిపించలా. నిజంగా కోడలు చెడ్డదే అయితే పిల్లల్ని ఇన్నేళ్లుగా తమ దగ్గరికి పంపించదు, వచ్చేటప్పుడల్లా అవని ఇవని పంపించదు. చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడాలని తాపత్రయపడుద్ది తమ కోడలు. తామే తమ కోడల్ని చాలా దూరంగా పెట్టామనే దాంతో మౌనం వహించేశారు. నేను అడగలేకపోయిన చాలా విషయాలు, ఇన్నేళ్లుగా నా గుండెల్లో గూడు కట్టుకుపోయిన విషయాలు మీ అమ్మ నన్ను అడగనివ్వదు, తను అడగదరా. ఎటు మీకు నా బాధ ఏమంటా చెప్పుకున్నాను. ఎదుగుతున్నారు కదమ్మా, మీరన్నా అర్థం చేసుకున్నారు నా బాధని పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఇక బట్టలు సర్దుకొని అన్నీ కారులో పెట్టుకొని వెళ్ళేటప్పుడు వెళ్తూ ఒక్కటి మర్చిపోతున్నారమ్మా. పెళ్ళైన తర్వాత ఇన్నేళ్ళు కాపురం చేసిన తర్వాత తను నాలో నేను తనలో కలిసిపోయిన తర్వాత నాకేదన్నా అయితే తను, తనకేదన్నా అయితే నేనే ఎక్కువ బాధపడతాం. నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తల్ని ఎవరు వేరు చేయలేరని మానసిక శారీరక బంధాలు ఏర్పడిపోతాయి పెళ్ళయిన తర్వాత. అలాంటిదే విభజించి పాలించడం ఏంటమ్మా భార్యాభర్తల్ని, చీప్గా లేదు. ఇక నుంచి పిల్లలు రామంటున్నారు, వచ్చే పండుగ నుంచే నేను రాను, మీరు బాధపడక్కర్లేదు అని అరవింద్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి శంకర్రావులో సుశీలలో అంతర్మథనం మొదలైంది. చాలా బాధ అనిపించేసింది. ఇన్ని సంవత్సరాల కాలం నిజంగానే కోడల్ని కొడుకుని తామే దూరం చేశామా అని ఊళ్ళో వాళ్ళంతా జరిగింది పిల్లలు అడిగింది విని పుకార్లుగా పుట్టి రకరకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. కూతురు చేస్తే కాంతప్పు, కొడుకు చేస్తే అయిపోయిందంట వీళ్ళిద్దరికీ అని. కోడలు ఔన్నత్యాన్ని ఒక్కరోజు అర్థం చేసుకోలేదు. కోడలు పంపే అన్నీ నచ్చితే కోడలు నచ్చదంట. కూతురు దగ్గరికి వచ్చేపాటికి కూతురు మొగుడిని అత్తగారింట్లో నుంచి తీసుకొచ్చినా కరెక్టే అనిపిస్తుంది సుశీలకి. కోడలు వద్దామనుకున్నా కలుపుకోదు సుశీల. అటొక న్యాయం ఇటొక న్యాయం అని జనాలు చెప్పుకుంటుంటే శంకర్రావు తక్కువడా ఏంటి, పిల్లలు కావాలంట కోడలు వద్దంట, కొడుకు కావాలంట కోడలు వద్దంట, అదే పని కూతురు విషయంలో చెయ్యడే మరి అని చెప్పుకుంటే తల కొట్టేసినట్టు అనిపించి సంవత్సర కాలం గడిచిపోయింది. అరవింద్ని ఎప్పట్లాగానే అక్షర బయలుదేరండి అని పిల్లలవి మీవి సర్దుతానంటే వద్దురా అన్నాడు. ఎందుకు వద్దు అంటే ఇలా జరిగింది అని జరిగిందంతా చెప్తే పిల్లల మీద చెయ్యెత్తింది. నీకేమైనా పిచ్చి పట్టిందా, పిల్లల్ని కొడతావేంటి, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉందే, నానమ్మ తాతయ్యని అలా మాట్లాడొచ్చంట్రా మీరు అంటే పిల్లలు తండ్రి చాటుకి వెళ్ళిపోయారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. దేవుడే పలికిచ్చి అడిగిచ్చాడేమో, నన్నెటు నువ్వు అడగనివ్వవు, నువ్వు అడగవు, మరి వాళ్ళని కూడా అడగొద్దంటే దే ఆర్ గ్రోనప్ కిడ్స్ రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా ఈసారి పండగ ఇక్కడే చేసుకుందాం, ప్రతిసారి మేము వెళ్ళిపోవటం, నువ్వు పండగ చేసుకోకుండా ఒక్కదానివి ఇంట్లో కూర్చోటం మాకు నీతో ఉండాలని ఉంది మేడం, మేము ఇక్కడే పండుగ చేసుకుంటాం, ఇంకేమైనా మాట్లాడితే మా మీద ఒట్టే అనేసేపాటికి పండక్కి ఇల్లంతా డెకరేట్ చేశారు. పండక్కి కావలసినవన్నీ తీసుకొచ్చాడు అరవింద్. అక్షర మాత్రం దిగులుగా బాధగా అత్తమామలు భర్తను దూరం చేసేసింది అనుకుంటున్నారా, పిల్లలు పెద్ద పెద్ద మాటలు అడిగారు అనుకుంటున్నారా, తనే నేర్పి పంపించిందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారా, వాళ్ళ మనసు చిన్నపుచ్చుకున్నారా అనే బాధపడుతూనే ఉంది. బెల్లు మోగింది. వెళ్ళి అక్షర తలుపు తీసిందే. ఎదురుగా శంకర్రావు, సుశీల, అరవింద్ పిల్లలు చూస్తూ నిలబడిపోయారు. అక్షర వాళ్ళ పాదాలకి నమస్కరించి లోపలికి రమ్మనమని ఆహ్వానించి కూర్చోబెట్టి పరుగులు పెడుతూ మర్యాదలు చేసిందే. వాళ్ళు లేచి నిలబడే అక్షర చేతులు పట్టుకొని మమ్మల్ని క్షమిస్తావా అమ్మా అని అడిగితే చాచా ఏం మాటలవే, మీరే పిల్లల్ని క్షమించాలి, ఏదో తెలిసి తెలియకేమీ కాదులేమ్మా, మేము చేసిన తప్పుల్నే ఆ దేవుడు వాళ్ళ రూపంలో మమ్మల్ని అడిగిచ్చాడు, ఆకాశవంతం ఉన్న నీ ఔన్నత్యాన్ని మేమే తెలుసుకోలేకపోయాం, వాడు నీలాంటి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడంటే నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాం, మా కూతురు కూడా నీ అంత భర్తతో కలిసిపో
తెలిసిపోయింది లేదమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అల్లుణ్ణి వాళ్ళ అమ్మా నాన్నల నుంచి వేరు కాపురం తీసుకెళ్ళిపోయే మేమే వెళ్ళి కలవమన్నా కూడా అది వెళ్ళదు, కలవదు, వాళ్ళని రానివ్వదు. మేనకోడలని నిన్ను కాకుండా మేనకని చేసుకుందాం అనుకున్నాను. మేనక భర్తని పెళ్లి చేసుకున్నాకే దాని అసలు గుణం నాకు తెలిసిందే. దాని అత్త మామల్ని ఇంట్లోంచి గెంటేసి మొగుడిని తీసుకొని వేరు కాపురం వెళ్ళి తప్పే అని నేను చెప్తే నన్నే నోరు ముయ్యత్తా అనేంత ఎదిగిపోయింది మేనక. నీ ఔన్నత్యం, నీ గొప్పతనం, నీ మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాం. క్షమించరా, మా మీద కోపం పోలేదా అంటే అరవింద్ ఏం మాట్లాడలా. పిల్లల్ని నానమ్మ తాతయ్యతో అలా ఉండకూడదు అంటే సారీ పాప, సారీ బాబు అని దగ్గరికి తీసుకుని అందరూ కలిసి పండుగ జరుపుకున్నారు. కోడలు మేము వెళ్ళొస్తామమ్మా అని పండుగ అయ్యి వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుందే. ఉన్నన్ని రోజులు కాలు కింద పెట్టనివ్వలేదు అత్తా మామల్నే. టైంకి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తూ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించి వాళ్ళకి బట్టలు కొని వాళ్ళకి కావలసినవన్నీ కొనిచ్చి టైంకి అవి తినండి ఇవి తాగండి అని వాళ్ళ కోసం 10 బ్యాగులు సర్ది హడావిడి చేసేసి ఒక కారు మాట్లాడి మరీ బాడుగ కారు వాటన్నిటినీ సర్దిచ్చి డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పి కార్ నెంబర్లన్నీ ఫోటోలు తీసుకొని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ చేయండి అని మీ కళ్ళ ముందు ఉంటామని చెప్తే లేదమ్మా మేమే ఇక నుంచి అక్కడ ఏ పండుగలు ఏ చుట్టాలని పిలిపించి చెయ్యాలనుకోవట్లా. ప్రతి పండక్కి మేమే ఇక్కడికి వస్తాము. అవసాన దశ అంటూ వస్తుంది మాకు. ఆ రోజున నీ దగ్గరికే వచ్చి శాశ్వతంగా ఉండిపోతాము తల్లి అని చెప్పి కొడుకు కోడలు మనవడు మనవరాల్ని ఆశీర్వదించే. కొడుకు అడక్కపోయినా సరే కూతురికి పెట్టాల్సిన ఆస్తి ఎటు పెట్టారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఎటు శంకర్రావు రిటైర్ అయినటువంటి అమౌంట్, ప్రతి నెల వచ్చే గవర్నమెంట్ వాళ్ళ పెన్షను, సుశీల స్త్రీధనం అట్టు పెట్టుకొని మిగతా ఆస్తి పత్రాలు అరవింద్ ఇచ్చినా తీసుకోడు కాబట్టి పిల్లల పేరు మీద రాయించి పిల్లల చేతిలో ఆ పత్రాలు పెట్టారు. సుశీల తన నగలు సగం కూతురికి ఇచ్చేసింది కాబట్టి సగం అక్షర వద్దంటున్నా సరే నీకు కాదులేమ్మా పాపాయికి ఉంటాయని పిల్ల చేతిలో పెట్టేసే. ఆ తర్వాత కాడికి బయలుదేరబోతుంటే తప్పు చేశాం కదండి, జరిగిపోయిన పుష్కర కాలం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. కోడలతో ఎన్ని మధురానుభూతుల్ని పోగొట్టుకున్నాం. ఆ అమ్మాయి నెల తప్పినప్పుడు ఫోన్ చేసిందే, మనం వచ్చింది లేదు, మన సహాయం అవసరమైన ఏ రోజు మనం తోడుందలేదో. వాడి మనసు మనం చాలా గాయపరిచేసాం. పిల్లలకు కూడా తప్పొప్పులు తెలిసే వయసు, ఎదిగే వయసు వచ్చిందే. ఇప్పటికైనా మనం మారకపోతే మనం మనుషులం అనిపించుకోము. నిజం చెప్పాలంటే మనం చేసుకోవాలనుకున్న నా మేనగోడల కన్నా మన కూతురు ఒకళ్ళని ప్రేమించినప్పుడు కరెక్టేననిపించింది మనకే. మన కూతురు కన్నా కూడా మన కోడలు దేవత కదండే. మన ఎలా చూసి పంపించింది, మనమన్న ఒక్క మాట అయినా తిరిగి గుర్తు చేసుకొని మన దెప్పిందా, మన ఎంచిందా. మన అబ్బాయి మన కోడలు ఈ క్షణం మనతో బంధం తెంచుకోమంటే తెంచుకుంటాడు. కానీ మాట వరుసకైనా ఆ మాట చెప్పదే అక్షర. నిజం చెప్పాలంటే తల్లి తండ్రి లేని అమ్మాయికి మనం అమ్మా నాన్నలు అవ్వాల్సింది పోయి ఆ అమ్మాయిని గద్దల్లా పొడుచుకు తినే, మాటలతో హింసించే చెండుకు తిన్నాం ఇంతకాలం. ఇక నుంచైనా మనం మారాలే. మన కొడుకు కోడలు మనవడు మనవరాలండే. రేపు మనం పోతే బాధపడేది వాళ్ళు, మన ఇంటి పేరు గోత్రాలు మోసేది వాళ్ళు. ఇకనైనా బుద్ధిగా ఉండాలి మనిద్దరం అనుకుంటూ కోడలు ఔన్నత్యం గురించి మాట్లాడుకుంటూ అడ్డమైన వాళ్ళని పిలిచి సంతర్పణలు చేసి నేను పండగలు చెయ్యాలనుకోవటం లేదు. ఇక నుండి మనం ఇక్కడికే వద్దాం లేదా వాళ్ళని మన ఇంటికి పిలుచుకుందాం అనుకునే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కారు అలా హైవే మీద వెళుతూ వాళ్ళ మనసులు తేలికపడి సంతోషంతో నిండిపోయాయి. ఇంతటితో ఈ కథ పూర్తే. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.